హాయ్ నమస్కారం అండి. ఇవాళ మనతో పాటుగా అజయ్ గారు, అజయ్ వేములపాటి గారు, జనసేన పార్టీలో క్రమశిక్షణా సంఘం అధ్యక్షులు, అలాగే టిడ్కో చైర్మన్గా ఇటీవల కాలంలో బాధ్యతలు చేపట్టిన నాయకులు ఉన్నారు. అన్న, ఇప్పుడు కాకినాడ అనగానే అక్కడ ఎంపీ జనసేనే, అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సెక్టర్లో ఉన్నారు. సో అలాంటి చోట్ల కాకినాడ పోర్టుకు సంబంధించిన అంశాలు ఈ మధ్య అసలు విస్తుపోయేలా కనపడుతున్నాయి. 48,000 కోట్ల రూపాయల అక్రమ సంపాదన, అంటే బియ్యం అక్రమంగా ఎగుమతి చేయటం అనేది ఒక రకంగా మాఫియా ఏ స్థాయిలో చాలా అంటే మనం ఊహించుకోలేని పరిణామాలు ఇవన్నీ. 48,000 కోట్లు ఒక్క బియ్యంలోనే ఇంత అక్రమ రవాణా జరిగిందంటే లెక్కేసుకుంటేనే అర్థం కాని పరిస్థితి. ఇంకొకటి చాలామందికి అర్థం కానిది ఏంటంటే, నాదెండ్ల మనోహర్ గారు అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే దాడులు చేసి చాలా వరకు సీజ్ చేశారు. ఆ తర్వాత చాలా కాలం మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళేంతవరకు స్తబ్దత ఉంది. ప్రతి అంశాన్ని పవన్ కళ్యాణ్ గారి కదపాలా ఏంటి అని. అంటే ఇప్పుడు మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. మీరు కానీ ఒకటి చూస్తే, నిన్న కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు, ఈ వ్యవస్థ అంతా కూడా దీన్ని కోఆపరేట్ చేస్తున్నది. ఈ స్మగ్లింగ్ ఏదైతే ఉందో ఒక్కడు ఏ అలీషానో ఏ అగర్వాలో కాదు, ఈ వ్యవస్థ అంతా కూడా దీంతో ములాఖత్ చేస్తున్నారు. ఈ వ్యవస్థని సమూలంగా మనం మార్పించుకోకపోతే, ఈ వ్యవస్థని మనం బాగు చేయకపోతే దేశ భద్రతకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది అనేది పవన్ కళ్యాణ్ గారి ఆర్గ్యుమెంట్. మరి అదే కదా ఇప్పుడు ఒక మాట ఆయన అన్నారు, నిజంగా నాకు ఎంత కరెక్ట్ అనిపించింది. ఇవాళ మేము ఏందండి రైస్ స్మగ్లింగ్ చేస్తున్నాం ఏంది దాని గురించి అని అనొచ్చు. ఆ స్మగ్లింగ్కి అలవాటు పడినాడు ఇవాళ రైస్ ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు, రేపు గాంజా ఉండొచ్చు, ఎల్లుండి ఆర్మ్స్ ఆర్డిఎక్స్ రావచ్చు లోపలికి. ఎవడు ఆపుతారు మిమ్మల్ని? ఇప్పుడు బాంబేలో జరిగింది అదే కదా, కళ్యాణ్ గారు అది ఎత్తి చూపించినారు. బాంబేలో గోల్డ్ స్మగ్లింగ్ జరిగేది. ఇప్పుడు అప్పట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళంతా కూడా గోల్డ్ స్మగ్లింగ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. ఆ గోల్డ్ స్మగ్లింగ్ నుంచి AK-47లు, AK-47 నుంచి RDXలు, మనకు తెలుసు దాని పర్యావసనం ఏమైందో, బాంబే మీదే అటాక్ అయింది. మరి ఇది కూడా అంతే కదా. మన ఓపెన్ సీస్ కాకినాడ బెల్ట్ చాలా మనకు క్రిటికల్ మన దేశానికి. ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం ఇవన్నీ ఉన్నాయి అక్కడ. మరి అంత క్రిటికల్ దాంట్లో మనం ఈ విధంగా పోర్ట్స్ని వదిలేసి స్మగ్లింగ్కి వెళ్ళే తాండవం చేస్తుంటే స్మగ్లర్లు అక్కడ గమ్ముకుండే పరిస్థితి. సో కళ్యాణ్ గారు ఆయనకి ఏం చేసినా ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి కిరణ్, కళ్యాణ్ గారికి ఇన్ఫర్మేషన్ లేకుండా లేదు, గట్టిగా ఆయనకి ఫ్యాక్ట్స్ లేకుండా ఏది మాట్లాడరు. ఓకే, పదే అది నిరూపింపబడుతున్నది. గాలి మాటలు మాట్లాడరు ఆయన. ఓకే, ఆయన ఏదైనా మాట్లాడాలంటే దాని గురించి అధ్యయనం చేస్తారు, ఫ్యాక్ట్స్ని వెరిఫై చేసుకుంటారు, ఆ తర్వాతే ఆయన నోట్లోంచి బయటకు ఒక మాట వస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా అంటే, ఇదేమో కూటమి ప్రభుత్వం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారేమో ఆయన సొంతంగా ఏమి నిర్ణయాలు తీసుకునేంత సిచ్యువేషన్ లేదు, ఎందుకంటే అందరితో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడేమో అన్ని పార్టీల వాళ్ళకి ఈ మాఫియాల్లో లింకులు ఉన్నాయని ఒక వదంతి వ్యాపించింది. ఈ పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్ళగలగడం అనేది ఒక సవాల్ కదా. ఖచ్చితంగా అండి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం, మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. మరి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూటమి యొక్క దీనికి లోబడి చేయాలి కదా. ఓకే, సో సవాళ్ళు ఉంటాయి, సవాళ్ళని ఎదుర్కోవాల్సిందే, సవాళ్ళని అధిగమించాల్సిందే. ఏ పార్టీ వారైనా, మొన్న కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, నేషనల్ ఇంట్రెస్ట్ దానికన్నా కూడా ఏది ముఖ్యం కాదు. నేషనల్ సెక్యూరిటీ ఈజ్ అబోవ్ ఎవ్రీథింగ్ ఎల్స్. దేశ భద్రత కన్నా ఏ వ్యాపారము పెద్దది కాదు, ఏ నాయకుడు పెద్దోడు కాదు, ఏ పార్టీ పెద్దది కాదు. మరి అది అయినప్పుడు ఇంకా న్యాచురల్గా దేశ భద్రతకి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోవాలి అవన్నీ తీసుకోవాల్సిందే. స్మగ్లింగ్ లాంటివి యాంటీ నేషనల్ కాదండి. అవును, ఖచ్చితంగా యాంటీ నేషనల్ యాక్షన్ ఉక్కుపాదంతో తొక్కేయాల్సిందే. ఈ ప్రైవేట్ పరమైన కదా పోర్ట్స్, వాటిని మళ్ళీ ఏమైనా తిరిగి వెనక్కి తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే ఇది ఒక విధి పరాణమే. రెండు రకాలు ఉంటాయండి. లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడము, యాంటీ నేషనల్గా ఏదైనా యాక్షన్ జరిగితే తొక్కేయడం అనేది ఒకటి ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం బిజినెస్ సంబంధించి కొన్ని ఒక వాతావరణం వీటికంటే, అంటే మనం ఇవాళ బిజినెస్ని రమ్మని అడుగుతున్నాం, ఆంధ్రప్రదేశ్లోకి పెట్టుబడులు పెట్టండి. సో పెట్టుబడులు పెట్టమండి అని అడుగుతున్నప్పుడు మేము పెట్టుబడులు పెడితే మాకు సరైన న్యాయం జరుగుతుంది. మీరు ఆర్బిట్రరీగా డిసిషన్స్ తీసుకోరు,
అనే ఒక నమ్మకం కూడా కలిగించాలి. సో ప్రభుత్వం అనేది అన్ని కోణాల నుంచి ఆలోచించి ఒక పక్క బిజినెస్ ఎన్విరాన్మెంట్ని కాపాడుకోవాలా, ఇంకో పక్క దేశ భద్రతకి ముప్పు వాటిల్లకుండా, స్మగ్లింగ్ ఇటువంటి అసాంఘిక చర్యలు కాకుండా, అలాగే ప్రజల డబ్బు వేస్ట్ కాకుండా ఇవన్నీ తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంటుంది. ఈ రెండు కాంట్రాడిక్టరీ కాదు. మీకు నిన్న అన్నారు ఈజ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ నాట్ ఈజ్ ఆఫ్ స్మగ్లింగ్. ఈజ్ ఆఫ్ బిజినెస్ అంటే మీరు బిజినెస్ పదాన్ని మీరు చేసే న్యాయమైన వ్యాపారాలకి మీకు అడ్డంకులు లేకుండా మేము ఇస్తాం. అసాంఘిక మేము స్మగ్లింగ్ చేస్తాము, దాంట్లో మీరు ఈజ్ ఆఫ్ స్మగ్లింగ్ అని చేస్తే కాదు కదా. చాలా క్లియర్గా చెప్పారు ఈజ్ ఆఫ్ బిజినెస్ ఈజ్ నాట్ ఈజ్ ఆఫ్ స్మగ్లింగ్ అని. సో ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉండేవారు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇవన్నీ చూసుకొని ఆ విధంగా పాలన దీంట్లో వెళ్ళిపోతుంటారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇట్లా వేల కోట్ల సామ్రాజ్యానికి బీటలు వారేలాగా ఒక డైనమిక్గా స్టెప్స్ తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు భద్రత పెంచాలి, ఆయన ప్రాణానికి కూడా హాని కలిగే అవకాశం ఉందని కొంత ఆందోళన జనసేన శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది. జన సైనికులు ఇది మీ దృష్టికి వచ్చిందా? ఏమైనా అదనపు భద్రత కావాలని ఉన్న కోరే అవకాశం? ఈజ్ ఎ గట్సీ లీడర్. మీరు ఇవాళ మన దేశంలోనే ఇంత గట్సీ లీడర్ ఇంకొన్నారా? అంటే దేనికి లొంగడు, ఎవరికి భయపడ్డు, న్యాయానికి ధర్మానికి కట్టుబడిన నాయకుడు. ఇటువంటి వాళ్ళకి న్యాచురల్ ఎనిమీస్ తయారవుతారు. మీరు ఇట్ ఈజ్ ఏ లా అంతే. ఎవరైతే న్యాయానికి ధర్మానికి సత్యానికి కట్టుబడి పనిచేస్తారో వాళ్ళకి న్యాచురల్గా పెద్ద శత్రువులు తయారవుతారు. ఆ శత్రువుల వల్ల వీళ్ళకి ముప్పు వాటిల్లే ప్రమాదము ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క క్షణం ఉంటుంది. అటువంటి ముప్పు నుంచి వీళ్ళని దూరంగా పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ప్రజల మీద ఉంటుంది. సో సెక్యూరిటీ ఎంత గట్టిగా ఉండాలో అంత చేయాలా. సెక్యూరిటీ మెజర్స్ అడిషనల్గా కావాల్సింటే తీసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ అనే నాయకుడిని కాపాడుకొని అటువంటి మనుషులు మనం ఇంకా ముందర ఎదిగే విధంగా చేసే విధంగా ఆ పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు ఉంటే రాష్ట్రానికి మంచిదండి, దేశానికి మంచిది. వాళ్ళు పవన్ కళ్యాణ్ నాయకుల్ని చూసి భయపడేది ఎవరు? ఎవరైతే యాంటీ నేషనల్ యాక్ట్ చేస్తారో, ఎవరైతే దోపిడీ చేస్తారో, ఎవరైతే దుర్మార్గులు ఉన్నారో వాళ్ళు భయపడతారని ప్రజలంతా స్వాగతిస్తున్నారు. ఇవాళ ప్రజల దృష్టిలో ఆయన ఎక్కడికో ఎదిగిపోయాడు ఒక నాయకుడిగా. అటువంటి నాయకుడిని మనం న్యాచురల్గా ఎనిమీస్ తయారవుతారు కాబట్టి అటువంటి నాయకుడిని కాపాడుకోవడానికి అడిషనల్గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా దాని మీద దృష్టి సారించి ఖచ్చితంగా కూడా ఆయనకి ఫుల్ ప్రూఫ్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, కొంచెం పాత అంశమే కానీ మళ్ళీ మీ దృష్టికి తెస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఉంటారు అన్న మాట చాలా వరకు జనసేన శ్రేణుల్లో ఒక నిరుత్సాహానికి గురి చేసిందని చెప్పాలి. ఏ నాయకుడైనా కానీ పార్టీ పెడితే అల్టిమేట్గా ముఖ్యమంత్రి అవ్వటం అనేది, ముఖ్యమంత్రి అయితేనే ఆయన ఏమనుకున్నాడో ఎటువంటి శషబిషలు లేకుండా అమలు చేయగలుగుతారు. అదే అల్టిమేట్ గోల్ అవుతుంది. అలాంటిది ప్రజలు కూడా, జనసేనలో ఉండేవాళ్ళు కూడా మా నాయకుడు ఎప్పుడు సీఎం అవుతాడా, ఎప్పుడు సీఎం అవుతాడు ఎదురు చూస్తున్నారు. ఒక్కసారిగా ఆ మాట అనేసరికి నీరు గార్చినట్టు అవ్వలేదా? అది సరైన స్టేట్మెంటేనా? పవన్ కళ్యాణ్ గారు చాలా ఎమోషనల్ పర్సన్ అండి. ఆయనకి ప్రజలు వాళ్ళ శ్రేయస్సే ముఖ్యం. ఆయన పదవిలో రావడం, ముఖ్యమంత్రి కావడం అనేది ఆయనకి ఎప్పుడు అదేంటంటే అది ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ అన్నట్టు మాట్లాడతారు. అవ్వాల్సి ఉంటే అవుతాం, కానీ దాన్ని మనసులో పెట్టుకొని రాజకీయం చేయను, నేను ప్రజలు బాగుపడే విధంగా మాత్రమే ఉంటాను. ఆయనకి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా గౌరవం. ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు, పాలనా దక్షత ఉంది ఆయనలో. ఇటువంటి నాయకులు ఉంటే రాష్ట్రానికి మంచిది అని చెప్పి ఆయన ఉదార స్వభావంతో ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా కూడా ఆయన అదే దారిలో వెళ్తారు. ఇప్పుడు అర్జెంటుగా నేను ముఖ్యమంత్రి అయిపోవాలా, నేను 2 ఏళ్ళు మీరు 3 ఏళ్ళు మేము అని ఎప్పుడు ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్స్ ముందర 21 సీట్లకి లొంగాడు ఆయన 21 సీట్లు కాదు, ఆ రోజు గట్టికి కూర్చుంటే 40-45 సీట్లు ఇచ్చేటోళ్ళు. కానీ ఎందుకు 21 సీట్లు లొంగారంటే ఈ దేశం బాగుపడాలంటే జగన్ ప్రభుత్వాన్ని మనం తుడిచిపెట్టేసేయాలి, ఆ ప్రభుత్వం ఉండకూడదు. జగన్ అనే ఒక దుర్మార్గపు ప్రభుత్వం నడిపిన ఒక వ్యక్తిని మనం మళ్ళీ ఈ స్టేట్ మీదకి ఒక పదవిలోకి రాకుండా చేయాలా, దానికి నేను తగ్గిన చేస్తాను అని చెప్పి ఆ రోజు కూడా మా జనసేన శ్రేణులు చాలా నిరుత్సాహపడ్డారు. కానీ ఆయన డిసిషన్ కరెక్ట్ అయింది. ఇవాళ కూడా ఆయన ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చుట్టూ తిరిగేటోళ్ళు కానీ పవన్ కళ్యాణ్ని వేరువేళంగా అభిమానించే వాళ్ళందరూ ఏమనుకుంటారంటే
పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ఆలోచిస్తారు, అది తప్పులేదు. కానీ రాజకీయ పరంగా చూసినప్పుడు ఏది ఈ రాష్ట్రానికి మంచిది, రాష్ట్రానికి ఏ విధంగా చేస్తే ఈ ప్రజలు సుఖంగా ఉంటారు అని ఆలోచించే మాకు మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి ఆయన మాటల్ని ఆ విధంగా మనం చూడాల్సిన అవసరం. కానీ మనిషి ఆశాజీవి కదన్నా, ఆశనే మనిషిని బతికిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, ఈరోజు కాకపోతే రేపు అవుతాడు, రేపు కాకపోతే ఎల్లుండి అవుతాడని ఆయన కోసం ఆయన అభిమానులు కార్యకర్తలు ఎదురు చూస్తూ ఉన్నారు. సో రేపు జనసేన పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కడికి కూడా అల్టిమేట్ గోల్ అదే ఉంటుంది, ఆశ నడిపిస్తూ ఉంటుంది. ఆశనే చచ్చిపోయేలాగా 10 సంవత్సరాలు ఇంకా ఈయన ముఖ్యమంత్రి కాడు రాబోయే 10 సంవత్సరాలు అనేస్తే పవన్ కళ్యాణ్కి ఏమన్నా రిటైర్మెంట్ డేట్ పెట్టినారని అంటే రాబోయే 10 సంవత్సరాలు అవ్వడానికి ఇప్పటికీ నేను అనేది పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా రిటైర్మెంట్ డేట్ ఉందా? లేదు కదా. పవన్ కళ్యాణ్ ఆయన ఏమన్నా ముసలోడా? కాదు కదా, కుర్రోడు. దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఫ్యూచర్ ఫర్ కళ్యాణ్ గారు. ఇది ఏ విధంగా ఎవరిని ఎట్లా తీసుకుపోద్దో మనం చెప్పలేము. అంతే అంటారా? సంకల్ప బలం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవాళ ఎలక్షన్స్ తర్వాత మీరు చూడండి ఆయన ఎక్కడికి ఎదిగిపోయారు. ప్రజలు ఆయన ఒక మాట అన్నారు పిఠాపురంలో, మీరు సీఎం అంటే నేను వద్దు అంటుండేవాడిని, మీరు అనుకున్నారు సీఎం అంటే సీఎం అనే పదం నా దాంట్లో పడింది, ఇప్పుడు రిపీట్ సీఎం అయ్యాను. 100% సంకల్ప బలం అనేది ఆయన నవ్వుతున్నా కూడా చాలా నిజం. అది ఎన్నో పబ్లిక్ అందరూ కోరుకున్నప్పుడు ఆయన కాదన్నా కూడా కాదు కదా. బట్ అదే ఒక ఆశయంగా అయితే ఆయన పనిచేయరు. అంటే ఇప్పుడు రాజకీయంగా అందరూ ఏమంటారంటే రాజకీయానికి ఒక ఆశయం ఉండాలి కదా. ఒక రాజకీయాలు దిగినప్పుడు ఏదో ఒక గోల్ ఉండాలి కదా, నేను సీఎం కావాలను, పిఎం కావాలను. బట్ ఆయన పవన్ కళ్యాణ్ అండి, ఆయన అందరూ రాజకీయవేత్తల్లా కాదు. ఆయన నా ప్రజలు, నా రాష్ట్రం, నా దేశం బాగుండాలా, నేను నా చెప్పారు కదా, నా గ్రామం బాగుండాలా, నా గ్రామం ద్వారా నా జిల్లా బాగుండాలా, నా జిల్లా ద్వారా మా రాష్ట్రం బాగుండాలా, నా రాష్ట్రం ద్వారా మా దేశం బాగుండాలా, మన దేశం ద్వారా ప్రపంచం బాగుండాలా అని ఒక మౌనమత ఆలోచన వ్యక్తికి సీఎం పదవి ఒక నిజంగా అంటే నా దృష్టిలో అది పెద్ద ఇష్యూ కాదు. అంతేనంటారా? హీ విల్ గెట్ మచ్ మోర్. ఓకే. సరే, పరిపాలనలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ద బెస్ట్గా ఆయన అవుట్పుట్ ఇస్తున్నారు అనేది అందరికీ చేరిపోయింది. ఒక ఆయన అటవీ శాఖకు సంబంధించి అయితేనేమి, రూరల్ డెవలప్మెంట్ అయితేనేమి, ప్రతి శాఖలో కూడా ఆయన ద బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారు. ఆ ట్రాన్స్ఫర్లు కూడా ఎంతో పారదర్శకంగా చేశారు, ఎప్పుడు లేనంతగానే ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలి అనే అంశంలో ఇంకా జనసేన పార్టీ మీనమేషాలు లెక్కిస్తోంది, ఇంకా దాని వైపు దృష్టి సారించట్లేదు అన్న మాటలు వినపడుతున్నాయి. నిజమే అంటారా? అంటే పార్టీని బలోపేతం చేయాలా క్షేత్రస్థాయిలో అనేది మాత్రం ఖచ్చితంగా నిజం. అవసరం ఉంది, చెయ్యాలా. దాన్ని మీనమేషాలు లెక్కేస్తుందని నేనైతే అనుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మనం ఈ ఇచ్చిన పదవిని దాన్ని అర్థం చేసుకొని ఆ డిపార్ట్మెంట్స్ మీద కానీ నాకు వచ్చిన ఆయా ఒక శాఖల మీద ఒక అవగాహన తెచ్చుకొని దాని మీద ఒక గ్రిప్ తెచ్చుకున్న తర్వాత పార్టీ మీద నేను మళ్ళా నా దృష్టి సారిస్తాను అని చెప్పున్నారు. ఇప్పటికి పార్టీ వచ్చి 5 నెలలే కదా అయింది, గవర్నమెంట్ 6 months కంప్లీట్ కాలేదు మనం ఇంకా. సో 6 months అవుతుంది అనుకుంటా. ఇంకా నెక్స్ట్ డెఫినెట్లీ ఒకసారి ఇప్పుడు ఒక అవగాహనకు వచ్చారు ఆయన. డెఫినెట్గా ఆయన మినిస్ట్రీస్ మీద ఆయనకి ఒక ఖచ్చితంగా మనం దాన్ని ఏం చెప్పాలా సాధించారు పట్టు అని అనుకోవచ్చు. సో ఇప్పుడు పార్టీ యొక్క అవసరాలు, పార్టీని ఏ విధంగా మనం నిర్మాణించుకుంటే బాగుంటుంది, పార్టీలో క్షేత్రస్థాయిలో ఎటువంటి ఇది ఉండాలా, అలాగే నిర్మాణ కార్యక్రమంలో ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా కళ్యాణ్ గారి మనసులో చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఒక ప్లాన్ ఇస్ ఇన్ ప్లేస్. ఎప్పుడు అనేది క్వశ్చన్. ఐఎమ్ షూర్ తొందరలో చూస్తారు. కానీ ఇంకొక అసంతృప్తి కూడా ఉంది పార్టీలో. చాలామంది పార్టీ బలోపేతం అంటే చాలామంది ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేని వాళ్ళు, వైసీపీలో నుంచి ఉండలేని వాళ్ళు అనేక మంది జనసేన వైపు చూస్తున్నారు. చాలా చోట్ల పార్టీ ఏంటంటే ప్రతి చోట కొన్ని రోజులు వెయిట్ చేయాలనే ఒక సంకేతం ఇస్తోంది. దాంతో విసిగి చివరికి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని. ఉదాహరణకి ఇంతకుముందు ఏలూరుకు సంబంధించిన ఒక పెద్ద నాయకుడు జెడ్పీ చైర్పర్సన్, మాజీ జెడ్పీ చైర్పర్సన్ లేకపోతే మున్సిపల్ చైర్పర్సన్ అనుకుంటారు, సబ్జెక్టు కరెక్షన్. ఆయన చాలా రోజుల పాటు జనసేన కోసం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది వెయిట్ చేసి చివరికి పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వచ్చే వాళ్ళని ఆకర్షించలేకపోతోంది, చేర్చుకోలేకపోతోంది, కొంత రిస్ట్రిక్టెడ్గా ఉంది అని వింటా ఉన్నాం. నిజమేనా?
తెలుగుదేశానికి మనకి ఒక మౌలిక డిఫరెన్స్ ఉందండి. తెలుగుదేశం ఒక 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న పార్టీ. వాళ్ళకు ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్. రెండోది ఇటువంటి అడ్డంకులు లేవు వాళ్ళకి. కళ్యాణ్ గారి దగ్గర ఒక మనిషి మన పార్టీలోకి వస్తున్నా అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏంటి, వాళ్ళు మన పార్టీకి దేనికి వస్తున్నారు, ఇటువంటి చెక్స్ ఉంటాయి. తెలుగుదేశం వాళ్ళు ఉంది, వాళ్ళతో మనకు అవసరం ఉందా లేదా అనే వరకు చూస్తారే కానీ ఈ బ్యాక్గ్రౌండ్ చెక్స్ అంత పట్టించుకోలేని నా నమ్మకం. ఓకే, కానీ మన దగ్గర ఇటువంటివి చాలా ఎక్కువ. మన పార్టీకి పనికొస్తారనే దానికన్నా కూడా ఆ మనిషి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన థింకింగ్ ఏంటి, ఆయన వస్తే మనతో ఒక 10 ఏళ్ళు శైలి అవుతారా, దేనికి వస్తున్నారు, మన పార్టీ గురించి, మన నుంచి ఏం ఆశిస్తున్నారు, ఇటువంటివన్నీ ఆలోచనలు చేసి అటువంటి వ్యక్తిని మనకు సరిగా మనం జనసేన పార్టీకి సరిపోతాడు అనుకున్న వాళ్ళనే చేర్పించుకున్నాం అనుకున్న మన ప్రెసిడెంట్ గారి ఆలోచన వల్ల కొంచెం టైం గ్యాప్ ఆలోచించవచ్చు. కానీ టూ మచ్గా ఆలోచిస్తున్నారేమో, మరీ దుర్బిణి వేసి వెతుకుతున్నారేమో, అందుకే ఇలా ఆలస్యం అవుతుందేమో అని చాలామంది రాజకీయంలో మీరు ఒకటి నిరాశ నిస్పృహలతో తెలుగుదేశం వైపు వెళ్ళిపోతున్నారు. అంటే కళ్యాణ్ గారు అటువంటి వాళ్ళ గురించి పెద్ద బాధపడండి. ఏ వ్యక్తి అయితే ఒక 2 నెలలు మన కోసం ఆగలేకపోయారు, ఇంకా 10 ఏళ్ళు ఏం ప్రయాణిస్తారు? ఇప్పుడు వచ్చిన రోజు నుంచి రేపు పొద్దున్న నాకు పదవి లేదని ఏదో ఒక మాట, అది కూడా ఒక పరీక్ష అంటారా? 100%. ఇప్పుడంటే ఇప్పుడు నా దగ్గర వచ్చి చేరాలనుకున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో. పవన్ కళ్యాణ్ గారికి నేను పవన్ కళ్యాణ్ ఫాలోవర్గా 2-3 నెలలు ఉండంటే నేను ఉండలేను బాబు, నేను పదవి అధికారం లేకుండా ఒక నెల ఉండమే నాకు కష్టం అయిపోయింది, నేను ఇది కాకపోతే ఇంకోటి ఎదుర్కొంటా అన్నవాళ్ళు ఇట్స్ ఓకే, ఇఫ్ యూ లూజ్ వీ డోంట్ లూజ్ మచ్ అనే ఒక పవన్ కళ్యాణ్ గారి ఏదైతే ఆలోచన ఉందో దాన్ని మేము ఖచ్చితంగా దాంతో కూడా వీ అగ్రీ విత్ హిమ్. మనం నేర్చుకోవాలా మన రాజకీయ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా విలక్షణమైన రాజకీయవేత్త అండి. ఆయన చాలామంది ఏమనుకుంటారంటే ఆయనకు టైం లేదు, ఆయనకి తెలియదు. ఈ నోస్ ఎవ్రీథింగ్. చాలా నేను ఎంత ఆశ్చర్యతానంటే అరే ఈయనకి ఎంత కష్టం అంటే ఇంత లుక్ ఎట్ ఈజ్ లైఫ్ స్టైల్, ఎంత పని చేస్తున్నారు ఇన్ని శాఖలు, ఏ శాఖలో కూడా తక్కువ చేయకుండా అన్ని శాఖలు సమ టైం చేస్తా. ఆయన ప్రొఫెషనల్ లైఫ్ చూసుకుంటే సినిమా దాంట్లో కొంచెం టైం స్పెండ్ చేస్తా, పార్టీ మీద తెలుస్తా. ఈయనకి తెలుస్తుంది అనుకునే దగ్గర మనం ఎప్పుడన్నా మాట్లాడితే హీఈస్ అప్డేటెడ్ ఫుల్లీ విత్ ఎవ్రీథింగ్. కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియదనో అని అనుకోవడం అది ఒక మన ఫూలిష్నెస్ అని ఇవాళ నాకు క్లియర్గా అర్థమైంది. ఆయన ఏం చేసినా ఒక పర్టికులర్ టైం బట్టి టైమింగ్ చూసి చేస్తారు. ఖచ్చితంగా తొందరలో పార్టీని పునర్నిర్మాణ కార్యక్రమం మొదలవుతుంది. కొత్తగా చేర్చుకోవటం అనేది పక్కన పెడితే ఉన్నవాళ్ళు పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వాళ్ళకి అనేక మందికి కనీసం అపాయింట్మెంట్ దొరకట్లేదు. పార్టీ కోసం కష్టపడి గెలిచిన తర్వాత ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడిన వాళ్ళు ఆయన కోసం అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి 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 నిరాశపడుతున్నారు. ఇది కూడా మీ దృష్టికి వచ్చే ఉంటుందని నేను అనుకుంటాను. ఎందుకంటే మీ పార్టీలో వాళ్ళు, బయట వాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా కలవలేకపోయామండి. వాస్తవమే అండి, నేను దీన్ని కాదని చెప్పను. పార్టీ కోసం బాగా కష్టపడిన వాళ్ళు, కళ్యాణ్ గారిని కలవాలనుకున్న వాళ్ళు ఉన్నారు. కలవకపోయినందుకు బాధపడిన వాళ్ళు, కలవలేకపోయామే అని బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. తొందరలోనే వాటికి అంతా కూడా ఆన్సర్ వస్తుంది. భుజం తట్టి బాగా పనిచేసాం, ఒక భుజం తట్టి ఒక అప్రిసియేషన్ ఇస్తే వాళ్ళు ఇంకొక రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు కదా. వాళ్ళకి అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసి ఎదురు తెన్నులే. సామాన్యులు పక్కన పెట్టండి, మీ పార్టీలో వాళ్ళు రెగ్యులర్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే అపాయింట్మెంట్ దొరక్కపోతే ఏంటి పరిస్థితి? ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ప్రతి శనివారం పార్టీ కార్యకర్తలు కలవటానికి ఒక పెట్టుకున్నప్పుడు, ఇటువైపు జనసేన పార్టీలో ఆ మెకానిజం లేదే అని బాధపడుతూ ఉన్నారు. అంటే పార్టీలో నిజంగా కళ్యాణ్ గారితో ఏదైనా పని ఉంది, లేదు ఒక పార్టీకి ఉపయోగపడేది అంటే టైం ఎప్పుడో ఒక దగ్గర ఇస్తున్నారండి. మీరు ఇంకోటి కూడా చూడాలా, పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని కలవాలనుకునే వాళ్ళు 3 మంది ఫోటోల కోసమే వస్తారు. వచ్చామా, ఒక ఫోటో తీసుకున్నామా, మాకు అంటే క్యాడర్ అంతా కూడా ఆయన అంతా అభిమానిస్తారు. దాంట్లో తప్పు అస్సలు తప్పు లేదు. వాళ్ళు అట్లా ఆలోచించడంలో నేను చెప్తుంది పని చేసిన వాళ్ళ గురించి. క్యాడర్ అంతా పనిచేసిన వాళ్ళే, పనిచేసిన వాళ్ళే. ఎంతో మంది ఏమి కళ్యాణ్ గారే చెప్పారు, నన్ను చూడాలని కూడా ఆశించకుండా పనిచేశారు లక్షల మంది అని. కానీ వాళ్ళ మనసులో కూడా ఉంటుంది. అందరూ అట్లా ఉండరు, ఎవరో ఒకరు కొందరన్నా నేను ఇంత చేశాను, ఒకసారి కళ్యాణ్ గారు ఒక ఫోటో చిక్కితే చాలు, లేదు ఒకసారి ఆయన నన్ను పలకరిస్తే చాలు. నాయకులు అయితే కానీ క్యాడర్ అయితే కానీ ఎవరైనా కానీ ఉన్నారు. ఆయన ఏమనుకున్నాడంటే పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో మనం ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత
మొదటి కర్తవ్యం ప్రభుత్వం నేను తీసుకున్న శాఖల మీద మన దృష్టి సారించి వాటిని గాడిలో పెట్టి, ఎందుకంటే సార్ మన రాష్ట్రం మీరు ఒకటి అర్థం చేసుకోండి, ప్రయారిటీస్ ఏంటి ఆ రోజు మన ప్రయారిటీ. ఒక రాష్ట్రాన్ని అదో ప్రతి పాతాళానికి అతను పవన్ కళ్యాణ్ గారు జగన్ నేను పాతాళానికి దొక్కేస్తున్నాను అన్నప్పుడు జగన్ నవ్వుకుంటాడు, నేను రాష్ట్రాన్ని పాతాళానికి దొక్కేశారా బాబు అని. అన్నా నేను అంటుంది ఆ పరిస్థితుల్లో అంటే బెస్ట్ ఇస్తున్నారు కాదని, మరి టైం పార్టీ కోసం ఇప్పుడు అధికార ప్రతినిధులే కొంతమంది ఇప్పటి వరకు కలవలేకపోయారని అంటే ఇంకా అంటే నేను అదే చెప్తున్నాను సార్, టైం. వాట్ ఈజ్ మై ప్రయారిటీ? కళ్యాణ్ గారి దృష్టిలో నా ప్రయారిటీ ఏంటి? నా ప్రయారిటీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలా. నేను ఏదైతే ఏమంటున్నారో మన శాఖలు తీసుకున్నాను, ఆ శాఖల్ని గాడిలో పెట్టి ఆ శాఖల మీద నేను కంప్లీట్గా ఒక పట్టు సాధించి ఆ శాఖలో మనం చేసే పనులని ప్రజలకి ప్రతి ఒక్క రూపాయి ఖర్చు పెట్టి ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజలకు చేరే విధంగా ఏ విధంగా చేస్తాం అనే ముందర నాకు ఆ పట్టు సాధించి ఆ తరువాత ఎవరైతే నా కోసం నన్ను ఇంత ప్రేమించారో నా కోసం చేశారో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళందరితో కూడా టైం స్పెండ్ చేస్తారని మాట ఇచ్చున్నారు. సో ఐ థింక్ ఇవన్నీ కూడా మీరు ఇంకో 3 to 4 months తర్వాత కలిస్తే వీటికంతా ఆన్సర్స్ చిక్కుతాయి. ఓకే ఓకే నామినేటెడ్ పదవులు మీద కూడా అంటే చాలామంది ఆశావహులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి అందరూ 30% పదవులు మనకు వస్తాయేమో అని ఆశిస్తున్నారు. కానీ 15%, 18% వరకే వచ్చి ఆగిపోతున్నాయి. సో ఈ విషయంలో కొంత అసంతృప్తి కేడర్లో ఉంది పనిచేసిన వాళ్ళలో. దీన్ని ఎట్లా సార్ట్అవుట్ చేస్తారు మీరు? సార్ నామినేటెడ్ పదవుల దృష్టిలో నేను అంత వాటిలో మా వర్క్ ఏంటంటే రిసీవ్ చేసుకొని పైకి పంపించినంత వరకే. కానీ ఒకటి చెప్తాను, నేను నామినేటెడ్ పదవులు అంటే ఒక డైరెక్టర్ కూడా నామినేటెడ్ పదవే కదా. చైర్మన్ రాలేదు అని అనుకొని ఓన్లీ డైరెక్టర్ ఇచ్చారు అనుకొని అది కూడా రాని వాళ్ళు డైరెక్టర్ కూడా రాలేదని బాధపడే వాళ్ళు ఉన్నారు. డైరెక్టర్గా వచ్చిన వాళ్ళు నాకు చైర్మన్ రాలేదని. కళ్యాణ్ గారు ముందరే చెప్పారు, చైర్మన్లు కొద్ది మందే ఉంటారు. సో మీరు అడగండి పర్వాలేదు, కానీ మేము ఎంతవరకు చేయగలమో చూసి వచ్చింది తీసుకొని పార్టీ కోసం పనిచేయండి అని. సో ఇవాళ ఏంటంటే నెమ్మదిగా ఫిలప్ చేసుకుంటూ వస్తున్నారు. మీ కార్పొరేషన్స్ దాదాపు నా దృష్టిలో రకరకాల కార్పొరేషన్స్ 130, 140 దాకా స్టేట్ లెవెల్ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. అవన్నీ ఇంకా ఫిలప్ కాలే కదా. ఇప్పటికి 30, 35 అయినట్టున్నాయి, లేదా 40 ఇంకా జాబితా వస్తే దాంట్లో కొంతమందికి. అలాగే డైరెక్టర్లు చూసుకుంటే ఇంకో వేలలో అంటే 100లో వస్తారు, దాంట్లో వస్తాయి. ఇవి కాకుండా జిల్లా లెవెల్లో ఉంటాయి చాలా పోస్టులు. సో మన జన సైనికులు కూడా మేము ఎక్కడి వరకు అడిగితే బాగుంటుంది అనేది కూడా, ఎందుకంటే మనకు తెలియదు జన సైనికులకి ఏం అడగాల, రాజకీయంగా మనం ఎట్లా ఎదగాల, మేము పవర్ షేరింగ్లో ఏ విధంగా ఉండాలో మనకు తెలియదు. మనం అంతా యూత్ ఏం చేశారు, మేము కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి యుద్ధం చేసాం, ప్రశ్నించడం వరకే తెలుసు. పవర్లోకి వచ్చిన తర్వాత పవర్ షేరింగ్ ఏందో మనకు తెలియదు. తెలుగుదేశం పార్టీ అనే పార్టీ ఏంది, 40 ఏళ్ళు రాజకీయంగా ఉండి ఇప్పటికి 4-5 సార్లు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు అనుభవించారు కాబట్టి రాగానే ఈ పదవులంతా ఆక్రమించేశారు. మనకు తెలియదు, వాళ్ళు కళ్ళ ముందనే చూస్తూ ఉన్నాం, వాళ్ళు అన్నీ చేసుకుంటూ పోతున్నారు. అందరూ మన నోళ్ళు వెళ్ళేసుకొని ఇదేంది ఈ మొత్తం ఇవి అయిపోయినాయి అంటున్నారు, ఈ నీటి సంఘాలు అయిపోయినాయి అంటున్నారు, లేదా నీటి సంఘాలు కాలేదు, రకరకాలుగా మాట్లాడిస్తున్నారు. దానికంతా కూడా ఇవాళ మన పార్టీలో ఏమనుకున్నామంటే ఏ పోస్టులో కానీ మొత్తం ఒక పద్ధతి, ఎంత పర్సంటేజ్ తెలుగుదేశానికి, ఎంత పర్సంటేజ్ జనసేనకి, ఎంత పర్సంటేజ్ బీజేపీకి అనేది నడుస్తున్నది. ఐ థింక్ అతి త్వరలో అది బయటికి రాబోతున్నది. అది వచ్చినప్పుడు గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, మండల స్థాయి, నియోజకవర్గం స్థాయి, రాష్ట్ర స్థాయిలో అదే తమాషా ప్రకారం ఇచ్చినప్పుడు అందరికి కూడా చాలా వరకు వస్తాయి. సో దానికోసం మనం కాచుకున్నాం. ఓకే, ఇటీవల కాలంలో ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. అంటే రైల్వే కోడూరుకు సంబంధించి ఎమ్మెల్యేని డమ్మీ చేసి ఇతరులు మొత్తం అధికారం చెలాయిస్తున్నారు అనేసి ఒక క్రమశిక్షణ సంఘం అధ్యక్షులుగా, అంటే ఎమ్మెల్యే క్రమశిక్షణ అతిక్రమించినట్టు కాదు, కానీ నా ఉద్దేశం ఇది మీ దృష్టికి ఏమన్నా వచ్చిందండి. ఖచ్చితంగా నేను ఆ స్టోరీ చదివాను, నాకు చాలామంది పెట్టారు, దాని ముందర కూడా కంప్లైంట్లు వచ్చినాయి. సో మా శ్రీధరు, మా ఎమ్మెల్యే గారు అక్కడ ఆరవ శ్రీధర్ గారితో పిలిచి మాట్లాడడం అయింది. ఆయన కొత్త రాజకీయాలకి, ఆయన రాజకీయం ఆయన అసలు ఆయన రాజకీయం యొక్క బ్యాక్గ్రౌండ్ అడిగి తెలుసుకున్నా. మీదేందండి మీ బ్యాక్గ్రౌండ్? సార్ నేను ఒక బీటెక్ స్టూడెంట్ని, నేను కరోనా టైంలో
ఈ ఇంటికి వచ్చి వర్క్ ఫ్రమ్ హోమ్ అని విజయవాడకి వస్తే ఆ టైంలో ఈ ఎలక్షన్స్ రావడం నన్ను గుర్తుపిచ్చి నన్ను పిలిపించి సర్పంచ్గా కంటెస్ట్ చేయించి నేను గెలిచాను ఫస్ట్ టైము. నాకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదు, కొంచెం మా కుటుంబం ఊళ్ళో ఉన్నంతలో మేము సాయం చేసేవాళ్ళం. ఎందుకో మరి ఎవరో నన్ను మా ఫాదర్ దగ్గరికి వస్తే, మా ఫాదర్ కాదు మా అబ్బాయి చదువుకున్న పిల్లవాడు బీటెక్ అంటే నన్ను పిలిచి ఒక సర్పంచ్గా నేను గెలిచింది ఫస్ట్ టైం 2019-20లో. ఆ 20 నుంచి 24లో కల్లా ఎమ్మెల్యే అయ్యి. అతనికి రాజకీయంగా కూడా ఒక అవగాహన ఈ విధంగా ఉండాలా ఇటు అనేది కొంచెం ఇంకా పాపం నేర్చుకుంటున్నాడు. మాట్లాడాము, ఆయనకి చెప్పాము మనం జనసేన పార్టీ అంటే జనసేన కార్యకర్తలతో ఎట్లా కలిసిమెలిసి ఉండాలా. జనసేన అంటే ఇప్పుడు మనది కూటమి ప్రభుత్వం కాబట్టి అక్కడ ఏంటి, దో ఇట్ ఈస్ ఎ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, రాజకీయాలు మీకు రాయలసీమ తెలుసు ఎవరు నడిపిస్తారు రాజకీయాలు, మీకు తెలియదు కాదు, అంతే కరెక్ట్. అగ్రకులాలు నడిపిస్తారు. మరి అగ్రకులాల్లో ఈ పక్క ఒక్కరు ఉంటారు, ఈ పక్క ఒక్కరు ఉంటారు. ఆయన కూడా ఏదో ఒక అట్లాంటి పెద్దల దగ్గర సాయం పొంది వచ్చినాడే. మరి ఎమ్మెల్యే అయినప్పుడు వాళ్ళు కొంచెం మేము సాయం చేసాం కదా, మేము కదా నీకు చేసింది అనేది కొంచెం ఉంటుంది. వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయింది అందరితో మాట్లాడాం. ఇది మా పార్టీ ఎమ్మెల్యే ఆయన, సో మా పార్టీకి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని. ఆయన కూడా నేను ఖచ్చితంగా జనసేన అండి, నేను జనసేన పార్టీ, నేను నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈజ్ ఓన్లీ ఫర్ జనసేన, నేను జనసేన తరఫునే ఉంటాను. నా నుంచి ఏమైనా ఉన్నా కూడా నేను నా తప్పులు సరిదిద్దుకుంటూ పోతానని చెప్పి మాటిచ్చారు. మంచి వ్యక్తి. ఖచ్చితంగా ముందు రైల్వే కోడల్లో జన సైనికులతో జనసేన క్యాడర్తో మమేకమై ముందరికి పోతారని మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. అన్న కొన్ని జిల్లాల్లో అసలు ప్రాతినిధ్యమే లేదు జనసేన పార్టీకి. అలాంటి ప్రాతినిధ్యం ఇచ్చే సిచ్యువేషన్, అలాంటి ఆ స్థాయి నాయకులు కూడా లేరు. అందులో ఒకటి నెల్లూరు. సో మీ స్వస్థలం కూడా నెల్లూరే. ఇవాళ నెల్లూరు సంబంధించిన అంశాలు కూడా మీరే చూస్తున్నారు. రాబోయే రోజుల్లో నెల్లూరులో ఇప్పుడు టిట్కోలో ఏ రకంగా అయితే మీ మార్కు చూపిస్తున్నారో, ఇంతకుముందు కేవలం కట్టడం వరకే ఉండింది, ఇవాళ మీరు దాంట్లో నివాసయోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద మీరు దృష్టి పెట్టారు. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మీ మార్కు కనబడుతుంది. ఇలాంటి మార్కు నెల్లూరులో కూడా జనసేన బలంగా ఉంది, ప్రకాశం జిల్లాలో జనసేన బలంగా ఉంది అనిపించేలా ఏమన్నా ఇట్లా ప్రాతినిధ్యం లేని జిల్లాలను బలోపేతం చేసే అవకాశం ఉందా? మీ మార్క్ ఏమన్నా చూపించే అవకాశం? 100%. నెల్లూరు జిల్లా ఏంటంటే నా జిల్లా అనేది పక్కకు పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన నా సొంత జిల్లా అని భావించే జిల్లా. పవన్ కళ్యాణ్ గారు నేను పార్టీలో రావాలా అనుకున్న తరుణంలో కలిసి మాట్లాడినప్పుడు వన్ ఆఫ్ ద మాట్లాడింది మన జిల్లా నెల్లూరు జిల్లా, మన సొంత జిల్లా కదా, అక్కడ పార్టీని బలోపేతం చేసి గట్టిగా జనసేన పార్టీ ఒక పటిష్టమైన పార్టీగా చేయాలని చెప్పి ఆ రోజే మేము అనుకున్నాం. ఇవాళ ఖచ్చితంగా ఆ దిశలో చేస్తాం. మీరు చూడండి, ముందు జనసేన పార్టీ ఖచ్చితంగా మనకు ఓట్లు ఉన్నాయి. మీకు ఏంటంటే జనసేన పార్టీకి ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక నాయకత్వం తీసుకొని మనకు అక్కడ కూడా యంగ్ లీడర్స్ వస్తున్నారండి. ఇప్పుడు ఎక్కడైతే అరవింద్ శ్రీధర్ అట్లా చెప్పాను ఎగ్జాంపుల్, అట్లనే ఇక్కడ కూడా చాలామంది పాలిటిక్స్లో లేకుండా ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఓట్లలో పోయి పనిచేస్తూ మంచి యాక్సెప్టెన్స్ తెచ్చుకున్నారు. అటువంటి లీడర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాం. అటువంటి లీడర్స్ని ఖచ్చితంగా ముందరికి తీసుకొస్తాం. అటువంటి లీడర్స్ని రేపు పొలిటికల్ లీడర్స్గా, నిజాయితీ ఉన్న లీడర్స్గా తయారు చేసి నెల్లూరులో ఒక వినూతమైన మనం తీసుకొచ్చి చూస్తాం, చేసి చూపిస్తాం. చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. మీరు టిట్కోలో మరింత మంచి కార్యక్రమాలు చేస్తూ సో నిజంగా జనానికి ఉపయోగపడేలా చేసేలా మీరు తీసుకెళ్లాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇంతసేపు మాకు. థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. మొత్తం మీద రాబోయే 3-4 నెలల్లో అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. పార్టీ కూడా పూర్తి స్థాయిలో బలోపేతం అవ్వటం అనేది ఖాయం అని చెప్పేసి అజయ్ గారు అంటున్నారు. చూద్దాం. హోప్ ఫర్ ద బెస్ట్.